హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. అందరికీ హాయ్ అండి. హ్యాపీ శ్రావణ మాసం. శ్రావణ మాసంలో చిన్న షాపింగ్ అయితే చేశానండి. మనకి ఆడవాళ్ళకి శ్రావణ మాసం షాపింగ్ చాలా ఇంపార్టెంట్ కదండీ. కొన్ని చీరలైతే తీసుకున్నాను. అవన్నీ మీతో ఈరోజు షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది కూడా రెగ్యులర్ వేర్‌కి అని చెప్పి తీసుకున్నదేనండి శ్రావణ మాసంలో. దీనిపైన పీకాక్స్ వచ్చాయండి ఇలాగా. వంకాయ కలరు, బ్రింజాల్ కలర్ శారీ అనమాట. బోర్డర్ అయితే ఇలా వచ్చేసి పికాక్స్ అయితే వచ్చున్నాయండి శారీస్ మొత్తము. మొత్తం ఏమేమి శారీస్ తీసుకున్నాను అన్నీ మీతోటైతే ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ అనమాట. గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది దీనికి. శారీ అంతా గోల్డెన్ కలర్ జరీలా వచ్చిందనమాట. బోర్డర్ దగ్గర వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసి మెంత్ కలర్ అండ్ పింక్ కలర్ బోర్డర్ అండి. ఈ రెండు శారీస్ అయితే నేను విప్పలేదండి అసలు. ఫోల్డింగ్స్ అయితే తీయలేదనమాట. ఇంకా అవి పూజ దగ్గరికి అలా పనికొస్తాయని చెప్పేసి అలా పక్కకు పెట్టేశాను. వాటిని అయితే ఓపెన్ చేయలేదు. ఇదైతే నేను కట్టుకుందామని చెప్పేసి ఓపెన్ చేశాను, కుట్టించుకున్నాను కూడా అండి. ఇది బ్లూ కలర్ మామిడి పిందెల్లాగా వచ్చిందనమాట డిజైను. ఎల్లో కలరు, గోల్డెన్ ఎల్లో కలరు జరీ వచ్చింది మొత్తం అంతా. ఇవన్నీ సెమీ పట్టు శారీస్ అండి. నార్మల్ సెమీ పట్టు శారీస్. హెవీ పట్టు శారీస్ మాత్రం ఏం కాదు, నార్మల్వే. వెయిట్లెస్ అండి, అసలు చాలా వెయిట్లెస్గా ఉన్నాయి. బాగున్నాయి, వేర్ చేస్తే ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీటిల్లో నాకు ఏ కలర్ బాగుంది, మీకు ఏ కలర్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. మీరు షాపింగ్ చేశారా? ఇది వచ్చేసి చూడండి బాందిని ప్రింట్ అనమాట. పింక్ కలర్ లేడీస్కి రాణి కలర్, రాణి పింక్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది కదండి. అలా నేను ఇష్టంగా తీసుకున్నాను అనమాట. బాందిని ప్రింట్ కింద వచ్చేసి కొద్దిగా పెద్ద బోర్డరు, పైన చిన్న బోర్డరు. పికాక్స్ వచ్చాయండి దీంట్లో కూడా. పికాక్స్ నెమళ్ళు వచ్చాయి. పింక్ కలరు. ఇది నిన్న షూట్ చేసిందండి, మంగళవారం రోజు షూట్ చేశాను. అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. ఇంకా నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి, రాణి కలర్ బ్లౌజ్ వచ్చింది, బోర్డర్ కలర్. శారీ మొత్తం అలా డైమండ్ షేప్లో బాందిని ప్రింట్ అయితే ఉంది. కొన్ని ఇంకా నెక్స్ట్ నాకు కొద్దిగా పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి, చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా. ఇంకా ఒకేసారి మిషన్కి ఇచ్చి కుట్టించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. వెంటనే వాళ్ళు ఇవ్వటం లేదు, ప్లస్ ఇచ్చిన పాడు చేస్తారని చెప్పేసి నేను ఇవి ఆషాఢ మాసంలోనే కుట్టించేసుకున్నానండి. ఆషాఢ మాసంలోనే నేను తీసుకుని 1 మంత్ బిఫోరే నేను స్టిచ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి, పాచి గ్రీన్ అంటారు కదా, డార్క్ గ్రీన్ కలర్. సిల్వర్ జరీ బోర్డర్ అయితే వచ్చింది, ప్లస్ ఆల్ ఓవర్ అండి, మొత్తము సిల్వర్ జరీతోటి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది. ఇది 1300 ఏమో పడిందండి. బ్లౌజు అలా వచ్చిందండి, సింపుల్గానే కుట్టించుకున్నాను. నేను హెవీగా కుట్టించుకోలేనండి, ఎందుకంటే శారీ ఆల్రెడీ హెవీగా వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా హెవీ అయిపోతే బాగుండదు అని అనిపించింది. అందుకని అలా సింపుల్గా అయితే కుట్టించేసుకున్నాను. వీటిల్లో మీకు ఏది నచ్చింది, నాకు ఏది బాగుంటుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. మీరు చేశారా షాపింగు? చేస్తే ఏమేం చేశారో కామెంట్ కూడా చేయండి. ఇది కూడా గ్రీన్ కలరేనండి. ఇది కూడా ఆ గ్రీన్ వేరు, ఈ గ్రీన్ వేరు. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చిందండి. దీనికి రెయిన్ డ్రాప్స్ లాగా స్టోన్స్, శారీ మొత్తం స్టోన్స్ విత్ బుటీస్ బోర్డర్ అండి. మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ లాగా బుటీస్ బోర్డర్ అయితే హాఫ్ బోర్డర్ లాగా అనమాట. వేర్ చేస్తే కొన్ని శారీస్ చూస్తే బాగుండవండి, వేర్ చేస్తే అంటే కట్టుకుంటే చాలా బాగుంటాయి. కొంతమంది కట్టుకుంటే చీరకే అందం వచ్చిందా అన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. నేనైతే అలాగే ఆలోచిస్తానండి. కొంతమంది చీరలు కట్టుకున్నప్పుడు చాలా బాగుంటారు, ప్లస్ ఆ చీర కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది నాకు. ఇది కట్ వర్క్ వచ్చింది బ్లౌజు. ఇవన్నీ ఓల్డ్ మోడలే కదండి అని అనుకుంటారేమో. నేను ఓల్డ్ మోడలే అంటే ఏమోనండి, నాకు నచ్చి నేనైతే తీసేసుకున్నాను. ఓల్డ్ మోడలే అంటే మనం ఇప్పుడు కట్టేదంతా ఓల్డ్ మోడలేనండి. అప్పుడెప్పుడో విజయశాంతి గారు గ్యాంగ్ లీడర్ మూవీలో కట్ వర్క్ కోట్ టైపు వేసుకున్నారండి.
అది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం పెద్ద ఫ్యాషన్ ఇప్పుడే వచ్చింది అన్నట్టు తెగ కుట్టించేసుకొని వేసేసుకుంటున్నాం అనమాట. అది ఎప్పుడో విజయశాంతి గారు వేర్ చేశారు. గ్యాంగ్ లీడర్ మూవీ అంటే ఎప్పుడో వచ్చింది చూడండి. అది అది ఏ సాంగ్ అంటే సాంగ్ కూడా ఉందండోయ్. సండే అననురా మండే అననురా ఎన్నడూ నిదానరా నరాజారా ఇటురా అనే సాంగ్లో అయితే వేర్ చేశారండి విజయశాంతి గారు. ఇది వచ్చేసి నేవీ బ్లూ అండి. హెవీ బోర్డర్ అయితే వచ్చింది. మొత్తము ఇవి పెళ్ళిళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి బాగుంటుందండి. మా అత్తగారి వాళ్ళ ఫంక్షన్స్కి ఎక్కువ వర్క్ శారీసే ప్రిఫర్ చేస్తారండి. పట్టు శారీస్ కంటే కూడా ఇలా వర్క్ శారీసే ప్రిఫర్ చేస్తారు. ఇలా నేవీ బ్లూ కలర్లో మొత్తం బుటీస్ హెవీ బార్డర్ అయితే వచ్చేసింది. దానికి ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదండి. దానికి 3/4 హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకుందాము అని చెప్పి స్టిచ్ చేయించుకోలేదు. ఇవన్నీ నార్మల్ ఇంకా రెగ్యులర్ వేర్కి అయితే ఒక 4 తీసుకున్నానండి. ఇది ట్యాజల్స్ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చాయన్నమాట ఈ శారీకి. అదిగోండి ఇది కూడా కట్ వర్కే. చెప్పాను కదా విజయశాంతి గారు ఎప్పుడో వేర్ చేశారండి. మనం ఇప్పుడు అదే ఫ్యాషన్ అనుకుంటున్నాము. గోల్డేనండి. మొత్తం అన్నీ ముందు కట్టేశారు. ఆ కలర్స్ కానీ ఆ డిజైన్స్ కానీ మొత్తం అన్నీ వాళ్ళు ఎప్పుడో వేర్ చేసేసారండి పాతకాలం వాళ్ళు. మనం వాటిని ఇప్పుడు రిపీట్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ పైన మెరూన్ కలర్ తోటండి వర్క్ బ్లౌజు శారీకే వచ్చిందనమాట. అలాగా ఇంకా ఇది కూడా రెగ్యులర్ వేర్కి అని చెప్పి తీసుకున్నదేనండి. చాలా మెత్తగా ఉందన్నమాట. వెయిట్లెస్గా కూడా ఉంది. వేర్ చేస్తే లావుగా ఉన్న వాళ్ళు కూడా చాలా సన్నగా కనిపిస్తారనమాట. దీనికి వచ్చేసి ఆ బ్లౌజ్ వచ్చింది. వీడియోలో బాగానే కనిపిస్తుంది కానీ నాకైతే రియల్గా అది కొద్దిగా డల్గా అనిపించింది. దానికి వైట్ తీసుకుందామని అనుకున్నాను అనమాట నేను. ప్రజెంట్ అది కూడా స్టిచ్ చేయించి పెట్టుకున్నాను. శ్రావణ మాసంలో బ్లౌజులు అప్పటికప్పుడు ఇవ్వమంటే ఇవ్వరు కదండి, పాడు చేసేస్తారు. లేదంటే మళ్ళీ లేట్ కూడా చేస్తారనమాట. అందుకని నేను ఆషాఢ మాసంలోనే తీసుకొని స్టిచ్ చేయించుకున్నానండి. ఇవన్నీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఊరికి వెళ్ళినప్పుడు స్టిచ్ చేయించి పెట్టుకున్నాను అనమాట ఆషాఢ మాసంలో. ఇది వచ్చేసి మెరూన్ కలర్. దీని బ్లౌజ్ కూడా ఎక్కడో ఉందండి, కనిపించలేదు ఇంకా వీడియో చేసేటప్పుడు. ఇంకా శారీస్ అయితే పెట్టుకొని చేసేసాను అనమాట. కొన్ని స్టిచ్ చేయించలేదండి. ఇంకా ఇది కూడా స్టిచ్ చేయించలేదు. డైలీ యూస్కి అని చెప్పేసి కొన్ని తీసుకున్నాను అనమాట. ఇంకా రాణి కలర్, పింక్ కలర్ ఎవరికి ఇష్టం ఉండదు చూడండి. ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే ఉంటుంది. లేడీస్లో చాలామందికి ఇష్టం ఉంటుంది. దానికి అలాగా నెమలి పింఛన్ బోర్డర్లా కూడా వచ్చిందనమాట. అవి కొన్ని చూస్తే బాగుండవండి, కట్టుకుంటే బాగుంటాయి. ఏంటండి అన్నీ ఓల్డ్ మోడల్స్ అని అంటారేమో. ఎవరికి నచ్చినవి వాళ్ళు వేర్ చేస్తారు కదండి. అలా కొన్ని తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి రెడ్ అండి. మా అమ్మకి రెడ్ అంటే మహా పిచ్చి. రెడ్ కలర్ చీరలు ఒక 4-5 ఏమో ఉన్నాయి. దాంట్లో అయితే నేను ఇది తెచ్చుకున్నాను. నాకు నచ్చి ఈ డిజైను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షాపింగ్ చేశారా, స్టిచ్ చేయించుకున్నారా, మొత్తం అంతా అయితే కామెంట్ రూపంలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇదిగోండి ఇలా వేర్ చేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. కొన్ని శారీస్ మనం కట్టుకున్న తర్వాతకి బాగుంటాయి, చూడ్డానికి బాగుండవండి. ఇది రెడ్ కలర్ శారీ అనమాట. హ్యాపీ శ్రావణ మంగళవారం అండి. అడ్వాన్స్ హ్యాపీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.